అందరికీ నమస్కారం. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కాకరకాయని ఎప్పుడు పులుసు కానీ ఫ్రైలా కాకుండా ఇలా మంచి గ్రేవీలాగా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో కూడా 3 days పాటు హ్యాపీగా మనం నిల్వ ఉంచుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. కాకరకాయల్ని బాగా పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత చింతపండుని నానబెట్టి అందులో పులుసు అంతా తీసేసి కుక్కర్లోనే ఒక 1 whistle పాటు మనము కుక్ చేసుకుందాము. అంటే కాకరకాయని పైన చెక్కు తీసారంటే కొంచెం చేదు అనేది మనకి తగ్గుతుంది. ఇలాగా ముక్కలు మునిగేంత వరకు పులుసు వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసి ఒక్క 1 whistle వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 1 whistle వస్తే చాలు, ఆపేయండి. తర్వాత బాగా మెత్తగా ఉడికిపోతుంది. మరియు మనం దీనికి కావాల్సినటువంటి పౌడరు, అందులో కర్రీలో వేసుకునేటువంటి గ్రేవీ కోసం వేసుకునేటువంటి పౌడరు మనం తయారు చేసుకుందామండి. దీనికోసం ఒక్క పల్లీల్ని బాగా దోరగా మాడిపోకుండా వేపుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని కూడా వేసి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని, ఎండుమిరపకాయలు మీకు కారం తగినంతగా వేసుకోండి. నేను ఇక్కడ చాలా తక్కువగా మినిమల్గానే కారం అనేది వేసుకున్నాను. బాగా కారం తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చండి. తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 10 రెమ్మల వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టి పౌడర్లా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మీరు కావాలంటే అందులోనే టమాటో కూడా వేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత 2 గరిటెల నూనె వేసుకొని అందులో ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగా తీసుకున్నానండి. ఒక 5 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి ఆయిల్లో మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి, తర్వాత మనం ముందుగా పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసి కొంతసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. నేను ఇక్కడ టమాటో అస్సలు వాడలేదు. మీరు టమాటో కూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం చేదు కూడా తగ్గుతుంది టమాటో వేసుకుంటే. కాకపోతే నేను ఈరోజు ఉల్లిపాయలతోనే చేసుకున్నాను. ఆ మసాలా అంతా ఆయిల్లో బాగా కలిసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కుక్కర్లో ఒక 1 whistle పెట్టుకున్నాం కదా కాకరకాయని, ఆ కాకరకాయని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ పైన కాకరకాయలు మాత్రమే వేసుకున్నానండి. కిందన ఆ చింతపండు పులుపు నేను వేయలేదు. మీకు అవసరమైతే వేసుకోవచ్చు. ఒక్క 5 minutes పాటు స్లో కుక్ మీద బాగా మగ్గించుకున్నారంటే ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి మనకి ఇలా మంచి గ్రేవీ అనేది తయారవుతుందండి. ఇది మీరు పెరుగన్నంలో కానీ నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నచ్చింది కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.